రజనీ గారు వినిపిస్తుందా? సార్ వినపడుతుంది సార్. ఓకే, రజనీ గారు 3 రోజులు పిఠాపురం పర్యటన. మొదటి రోజు అంతా పిఠాపురం అయింది, ఈ రోజు అంతా కాకినాడ బాగా హడావుడి జరుగుతుంది. ఎంపీని కూడగొడతానన్నారు, తొడగొట్టారు. అదే ప్రాంతంలో ఈయన అధికారులతో వాళ్ళతోటి కూడా మమేక్ అవ్వడం, కార్యకర్తలను యాక్టివ్ చేయడం, కాకినాడ అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీద ఫోకస్ పెడుతున్నాం. ఏంటి రంగంలో దిగినట్టేనా? సార్ వన్ సెకండ్. రజనీ గారు విజయ్ లక్ష్మణరావు గారు మాట్లాడేది మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని పాపం అంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవాలా. మనకు అధికారం పోయింది, అధికారం మళ్ళీ రావాలంటే చాలా టైం పట్టిద్ది. అప్పటి వరకు కనీసం ఇంకా 4 రోజులు కూడా కాల ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు 3,500 రూపాయల పెన్షన్ నేను ఇవ్వలేనని చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళు పెన్షన్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. 2028లో ఒక 250, 2029లో ఒక 250 పెంచుతా అన్నటువంటి ఈ పార్టీ మేము ఒకేసారి 4,000 పెంచితే 4,000కి తీసుకెళ్తే దాన్ని కూడా వీళ్ళు విమర్శిస్తా ఉన్నారంటే ఇంకా అది నవాలో ఎరవాలో అర్థం కావట్లేదు. తర్వాత మనం నీతులు చెప్పే ముందు మనకి చాలా నలుపు ఉంది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు. మనం చేయకూడని ప్రతి తప్పు చేసాం. ఆ తప్పుల నుంచి బయటపడాలంటే చాలా టైం పట్టిద్ది. ఆ టైం పట్టే క్రమంలో కొంచెం హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించి ఇందాక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా మీరు చెప్పారు. ద్వారంపూడి చంద్రశేఖర్ అధికారం ఉన్నప్పుడు ఎక్కడున్నాయి కళ్ళు, అసలు నోరు ఎక్కడుంది, ఎటువంటి మాటలు ఎటువంటి భాష పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు. అయినప్పటికీ కూడా మీరు గమనించండి, ఈ రోజు వరకు జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ద్వారంపూడి చంద్రశేఖర్ని మా కూటమి అధికారంలోకి వచ్చినాక అన్పార్లమెంటరీ ఓట్స్ ఎక్కడన్నా మాట్లాడారా? సహజ సిద్ధంగా అతను అధికారం కోసం ఎమ్మెల్యే టికెట్ ఆయన అంటే సొంత మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టేవాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా పెడతారని చెప్పి ఆయన జనాల్లో ఉన్నా లేకపోయినా ఆయనకి టికెట్ ఇస్తారు. ఆయన ఓన్లీ అధికారం లేదా ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు మాత్రమే జనాల్లో ఉంటారు, లేనప్పుడు వ్యాపారాలు లేదు వెకేషన్కో వెళ్ళిపోతారు. ప్రజలతో సంబంధం ఉండదు. గాల్లో అతను గెలవడం తప్ప ప్రజలతో గెలిచేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి ఆలోచించేంత స్థాయి ద్వారంపూడి చంద్రశేఖర్కి లేదు. పవన్ కళ్యాణ్ గారు అతని గురించి ఆలోచించినంత టైం కూడా ఉండదు. విజయ్ ఒక్క నిమిషం, రజనీ గారు కనెక్ట్ అయ్యారు. రజనీ గారు ప్లీజ్. సార్ ఇందాక మీరు విజువల్ ఒకటి చూపించారు కదా, దాంట్లో ఆవిడ ఒక మినిస్టర్ గారి భార్య ఎల్లో కలర్ కండువాతో ఉంది సార్. నాకు తెలుసు అది ఎంక్వైరీ చేస్తే ఆవిడ విజయోత్సవ ర్యాలీలో సభలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారన్న విషయం తెలిసింది. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందే అతను చెప్పారు ఒకవేళ 6:30కి వెయిట్ చేయమంటే అతను అంటే ఎవరైతే వీళ్ళని అక్కడ దాకా తీసుకువెళ్లాలో సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు రాలేదండి. అంటే ఆవిడ షాపింగ్కి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఏ పోలీసు వాళ్ళు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ విజయోత్సవ ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఒక మంత్రి గారి భార్యగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కొద్ది గొప్ప పోలీసులు ఉంటుంది. మీరు అన్నట్టుగా దురుసుగా ప్రవర్తించకూడదు అనేది కూడా ఒక లాజిక్కేనండి. కానీ గత ప్రభుత్వంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బొల్లా బ్రహ్మనాయుడు గారు అంటూ వినుకొండ ఎమ్మెల్యే గారు ఉన్నారు. బాగా ఎక్కడికక్కడ అక్రమ క్వారీలు అవన్నీ ఉంటాయి. సో ఆ క్వారీలు తవ్వకాల్లో ఒక వ్యక్తి మరణించారండి. మరణించినప్పుడు ఆ బెటాలియన్ అంటే పాపం చుట్టూ వాళ్ళ తాలూకా వాళ్ళందరూ అంతా బ్రహ్మనాయుడు గారి ఇల్లు ముట్టడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి సిఐ హైమారావు గారు ఒక దళితుడు, ఆయన వచ్చి పాపం సార్ ఇలాగ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరూ లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, అందరూ వచ్చేస్తున్నారు మీ ఇంటికి, ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి సార్ అంటే ఏంటి మాట్లాడేది, నువ్వు ఏం మాట్లాడతావు, నేనేం చేయాలి, నువ్వు చెప్పేది ఏంది అంటే కాదు సార్, ఒకటి ఆ యాక్సిడెంట్ కి కారణం మీరు మీ ఫ్యాక్టరీ, సో మీరు ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటారా నన్ను స్టేషన్ కి తీసుకెళ్ళమంటారా అనే స్థాయిలో చూస్తే అంకుశం సినిమాలో రాజశేఖర్ ని చూసాను అనిపించింది సార్. సో పాపం దాని ఎఫెక్ట్ ఆయన కాలర్ పట్టుకున్నారు పాపం సిఐ గారిని, ఇతను కూడా అదే రకంగా ట్రీట్మెంట్ ఇస్తూ తీసుకొని స్టేషన్ లో కూర్చోబెట్టిన తరుణం వినుకొండ మొత్తం మారిమోగిపోయింది. దాని తర్వాత మోగిపోయింది. తర్వాత 2 years లోకి వెళ్ళిపోయారండి. అంటే రజనీ గారు చెప్పేది ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ అన్ని మీరు తీసుకుండి అంత జరగలేదు మాకు అంతకంటే కొద్దిగానే మేము చేస్తున్నాం కదా అని మీరు ఆ రకంగా ముందుకు వెళ్తే ఓకే మీ ఇష్టం.
ప్రాబ్లం ఏం సార్ లేదు. సార్ ముందుకు వెళ్తున్నట్టు కాదు సార్, మీరు అన్నారు కదా ప్రతి దానికి వాళ్ళు తీసుకెళ్లకూడదని. అక్కడ మీరు గమనిస్తే ఎల్లో కలర్ కండువా ఉంది, ఆవిడ అనేది అరగంట లేటుగా వస్తున్నారు మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను కదా అనే మాట ఒకటి డిస్కషన్ జరిగిందండి. ఏం సో లేదండి, తప్పు రజనీ ఎవరు గారు చేసినా ఏంటంటే తప్పే, ఇప్పుడు నేను కానీ కాదు దుర్భాషలాడడం, కాలర్ పట్టుకోవడం వినండి. ఇలాంటివి గత ప్రభుత్వంలో రజనీ జరిగిన గారు. దారుణాల కంటే బెటర్ అని నేను చెప్పను సార్. ఎక్కడికక్కడ చంద్రబాబు గారు ఖండిస్తారు, అంటే మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, ఓకే, రజనీ తర్వాత గారు, వైసీపీ రజనీ వాళ్ళు గారు, కూడా కావాలి సార్. రజనీ గారు, ఎందుకంటే నేను అనేది ఏంటంటే, విమర్శకులు ఉన్నప్పుడే వినండి, గొప్పగా రజనీ గారు, జరుగుతుంది ప్రభుత్వం రజనీ గారు, పరిపాలన. రజనీ గారు, మంచి చెడ్డ ఏంటి అన్నది బేరీజులు వేసుకునే రోజులు పోయినాయి. ఈ రోజు ఒక వార్త, ఒక క్లిప్పింగ్ విత్ ఇన్ సెకండ్స్, మీకు మినిట్స్ కూడా అవసరం లేదు, సెకండ్స్ వచ్చింది అంటే దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. సో ఈ టైంలో బాధ్యతాయుతంగా మెలగాలి అని చెప్తున్నాను నేను. రామ్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు వైఫ్ అనో చెప్పట్లేదు, లేదా వీడియో వల్లనో చెప్పట్లేదు. ఇలాంటివి మీరు బయట చెప్తే ఇప్పుడు మినిస్టర్లకి వాయిస్తుంటారు సీఎం గారు, మినిస్టర్లు వారి భార్యలకి చెప్తుంటారు, మీరు గనక చేస్తే ఇదిగో మేము అలరవుతున్నాం, మీరు చేసిన పనుల వల్ల మీకు సెల్యూట్ కొట్టడం ఏంటి పోలీస్ ఆఫీసరు. ఆ పోలీస్ ఆఫీసర్ ని సింగిల్ గా కూడా ప్రొనౌన్స్ చేయకూడదు సార్. ఏంటి నువ్వు అని అనకూడదు సార్. ఏంటి సార్ మీరు, ఏంటండి మీరు, ఏ నోరు సరిగ్గా సంభాళించలేరా? ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, మళ్ళీ సర్వసాధారణంగా రోడ్ల మీద దిగేస్తారు. పాపం వాళ్ళు 62 సంవత్సరాలు అదే జనాలతో ఆదరాభిమానాలు పొందే వ్యక్తులండి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి నేను చెప్తున్నా, నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు తప్పు ఏదైనా మీలాంటి జర్నలిస్టులు రెక్టిఫై చేసి ఇలా బయటకు తీసుకొస్తే ప్రభుత్వాలు కూడా తప్పులు సరి చేసుకుంటూ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారు సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక మళ్ళీ ద్వారంపూడి గారి మీద ప్రత్యేకంగా కక్ష తీర్చుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు సార్. ఆయన చేసిన కుంభకోణాలు, భూ బకాసురుడు కార్యక్రమాలు అవే ఆయన్ని ఊబిలోకి లాగేస్తాయి. ఇందాక చెప్తున్నారు చివర్లో 6 నెలలు వచ్చి ప్రాక్టీస్ అవుతారట. మాకెప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడే వరకు చదవండి 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 అనే చెప్తారు. అదే రకంగా ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళేవాడు నిరంతరం డైట్ ప్లాన్ చేస్తూ రన్నింగ్ చేస్తూనే ఉంటాడు. కానీ రాజకీయ నాయకులు ఏంటి సార్, ఎలక్షన్ ముందు డబ్బులు సంచులు పట్టుకొని మేము అంత చేస్తాం, మేము ఎంత చేస్తాం, మాకు టికెట్లు ఇచ్చేయండి అంటే రాష్ట్ర ప్రజలు నమ్మేస్తున్న పరిస్థితి, లేకపోతే అధినాయకులు టికెట్లు ఇస్తున్న వాస్తవిక విషయాలు మాకు అర్థం కావట్లా. అంటే ఎలక్షన్ లో 2 చోట్ల ఓడిపోయినా మా అధినాయకుడు జనవాణి అంటూ తను సంపాదించిన డబ్బును కౌలు రైతులు చనిపోయిన కుటుంబాలకు ఇస్తుంటే మేము చాలా సార్లు చెప్పేవాళ్ళం సార్, అన్న మీరు ఇస్తున్న డబ్బులు వైసీపీ కుటుంబాల కంటే ఆయన అనేవాడు, అరే చనిపోయింది ఒక వ్యక్తి, దానికి కులాలు మతాలు పార్టీలు మీరు ఆపాదించకండి, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయారు, వైసీపీకి లేని చిత్తశుద్ధి నాకుందేమో అనుకుంటాను, పంచేయండి మీరు అనేవారు. సో అంత గొప్పగా పరిపాలన చేస్తారు సార్. ఇంకొకటి ఏంటంటే, అవతల వాళ్ళని తిట్టేటట్టయితేనే పార్టీలో పదవులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు వైసీపీకి వస్తారా, అయితే మీరు జనసేన తిట్టాలి, మీరు వైసీపీకి వస్తారా, అయితే మీరు తెలుగుదేశాన్ని దుమ్మెత్తిపోయాలి అనే వాళ్ళు ఉంటారు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నేను జనసేన పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీసుకునేటప్పుడు అమరావతి ఉద్యమంలో గట్టిగా ఫైట్ చేశాను సార్. సడన్ గా నీకు పార్టీ కండవా కప్పుతాను, పదవి ఇస్తానంటే నాకు భయం వేసింది. అప్పటికి తెలుగుదేశం జనసేన కలవలేదు. ఒకవేళ చంద్రబాబు గారిని తిట్టాల్సి వస్తుందేమో అని సార్ నేను అలాగా మళ్ళా బాబు గారిని తిట్టాల్సి వస్తే నేను తిట్టలేను సార్ అన్న. తిట్టడం ఏంటమ్మా అని అడిగారు. కాదు సార్, ఇప్పుడు జనసేనలో ఉన్నప్పుడు టీడీపీని తిట్టాలేమో కదా అంటే అలా ఎందుకు అనుకుంటావు? ఎప్పుడు ఏ పార్టీని తిట్టాల్సిన పని లేదు, విధానాల మీద ప్రశ్నించు. నువ్వు జగన్ ని కూడా తిట్టక్కర్లేదమ్మా, జగన్ చేసిన తప్పు విధానాలు మాత్రమే ప్రశ్నించు అని చెప్పినటువంటి ఒక మహోన్నత వ్యక్తి అండి. నేను ఎప్పుడు చూడలేదు. ఆ పార్టీని తిట్టేటట్టయితే నేను నీకు పోస్ట్ ఇస్తాను, అది కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి అంత పెద్ద పోస్టు. నేను తిట్టను అన్నా కానీ నన్ను పార్టీలో చేర్చుకోవడం పోని చంద్రబాబు గారినే కాదు జగన్ ని కూడా తిట్టద్దు, విధానాల మీద ప్రశ్నించు, లా ప్రకారమే వెళ్ళమ్మా అంటూ మరొకసారి గైడెన్స్ ఇచ్చారండి. ఇది మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి పార్టీ వాడు అవతల వాళ్ళని బూతులు తిడితేనే వాళ్ళ దగ్గర చెక్క భజన చేసి పదవులు పెరుగుతాయి. కానీ ఇక్కడ అలా ఉండదండి, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ చూడగానే చంద్రబాబు గారు ఆ మినిస్టర్ని పిలుస్తారు, ఆమెని పిలుస్తారు, ఏమా పోలీసుతో సెలెక్ట్ కొట్టించుకోవడం ఏంటది, నీ భర్తకి రావాల్సిన రెస్పాన్సిబిలిటీలు అవి నువ్వు చేయడం ఏంటది, తప్పు తల్లి. ఇవన్నీ రిపీట్ చేయకండి. పబ్లిక్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేయాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాసం కష్టపడి నేను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి కుంభకోణాలు జరిగిపోయింది తల్లి ఇక్కడ. ఈ టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ప్రతి ఒక్కరికి కాన్కాల్లో అందరికీ చిత్తడి అయిపోతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి ఏ విషయాన్ని ఖండించరు అధినాయకులు అనేది నేను ఓపెన్ ఛాలెంజ్ అండి. మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ కాదు. రిపీట్ అయితే మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి మాకు చెప్పచ్చు, ఖచ్చితంగా ఇట్లాంటివి ఖండిస్తారండి. రైట్. లక్ష్మణ్, ఏంటి ద్వారంపూడి గారు అజ్ఞాతంలో ఉన్నారట, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారట, మళ్ళీ
4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వస్తున్న వార్తలు. వర్మ గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అజ్ఞాతంలోకి వెళ్ళవలసినంత అవసరం ఏముందండి? వీళ్ళు నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి ఉంటే, నిజంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతిని బయట పెట్టమని చెప్తా ఉన్నా. లేనిపోని స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో జరిగిపోతుంది, అక్కడ పోర్టుని అథారిటీ పెట్టుకొని ఏదో అయిపోతుంది, ఆ ట్రాన్స్ఫర్ అంట, ఈ ట్రాన్స్ఫర్ అంట, పీడిఎఫ్ బియ్యం తరలింపు, గంజాయి, డ్రగ్స్ అన్నీ మాట్లాడటం కన్నా ఇక్కడి నుంచి ప్రభుత్వం మీ చేతిలో ఉంది, వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఆ పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం అన్ని మీ చేతిలో ఉన్నాయి. తీయండి, బయట తీయండి, ఓపెన్ చేయాలి, తీయండి బయట.